రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఒక ఓటమితో చరిత్ర ముగిసిపోదు, ఒక కాలంతో ప్రస్థానం ఆగిపోదు. ఆంధ్రప్రదేశ్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా సరిగ్గా ఇలాంటిదే. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ కొంత స్తబ్దతకు గురైన మాట వాస్తవమే కావచ్చు. కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు, ఆ పార్టీ అందించిన సంక్షేమ పాలన ఇక్కడ ప్రజల గుండెల్లో అలాగే సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఆశయాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్తూ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఒక నాయకురాలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఆమె ఏఐసిసి మెంబర్ సుంకర పద్మశ్రీ. రాజకీయాల్లో ఏ పార్టీకైనా అత్యంత కష్టమైన పని భిన్న అభిప్రాయాలున్న నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపైకి తీసుకుని రావడం. కానీ సుంకర పద్మశ్రీ ఈ సవాలును ఒక యజ్ఞంలా స్వీకరించారు. సీనియర్ నాయకుల అనుభవాన్ని గౌరవిస్తూనే యువ కార్యకర్తల ఉత్సాహాన్ని సరైన మార్గంలో పెడుతూ అందరినీ ఒకే వేదికపైకి తీసుకుని వస్తున్నారు. అంతర్గత విభేదాలకు తావు లేకుండా గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి కాంగ్రెస్ అంతా ఒక్కటే అని చాటి చెప్తున్నారు. ఒకప్పుడు నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులు నేడు సుంకర పద్మశ్రీ పిలుపుతో కదం తొక్కుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో పర్యటిస్తూ మీ ముందు నేనున్నాను, మన వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంది అనే బలమైన నమ్మకాన్ని ఆమె క్యాడర్లలో కలిగిస్తున్నారు. సుంకర పద్మశ్రీ నాయకత్వంలో కాంగ్రెస్ కేవలం ఏసీ రూముల్లో సమావేశాలకే పరిమితం కాలేదు. ప్రజా సమస్యలపై నిరంతరాయంగా గలం విప్పుతోంది. నిరుద్యోగ సమస్య, రైతుల కష్టాలు, మహిళల రక్షణ, రాష్ట్ర హక్కుల సాధన కోసం ఆమె స్వయంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పాలకుల కళ్ళు కప్పే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ఆమె ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తున్నారు. అటు సోషల్ మీడియా వేదికగా ఆధునిక యువతను ఆకట్టుకుంటూ, ఇటు క్షేత్రస్థాయిలో రచ్చబండ, పాదయాత్రల ద్వారా సామాన్య ప్రజల కష్టాలను ఆలకిస్తూ వారి గుండెల్లో నమ్మకమైన నాయకురాలిగా స్థానం సంపాదించుకున్నారు. ఒక పార్టీ వైభవం ఆ పార్టీ మహోన్నత నాయకుల చరిత్రలోనే ఉంటుంది. సుదీర్ఘ కాలం నిర్లక్ష్యానికి గురైన కాంగ్రెస్ దిగ్గజాల విగ్రహాలను మళ్లీ బాగు చేయించడం ద్వారా పార్టీ గత వైభవాన్ని, ఆ నాయకులు చేసిన సంక్షేమ పాలనను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. సుంకర పద్మశ్రీ ప్రతిరోజు ఇందిరమ్మ విగ్రహాలకి దండలు వేస్తూ సామాన్య ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ యాక్టివ్ అవుతుందనే బలమైన సందేశాన్ని పంపుతున్నారు. ఏదేమైనా ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సుంకర పద్మశ్రీ చేస్తున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు శ్రీకారం చుడుతుందో చూడాలి.